ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించింది. అన్ని కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని అధికారులను సూచించింది. పోలీస్ విద్యాశాఖ సహకారంతో సోదాలు చేపట్టాలని ప్రభుత్వం చెప్పింది. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేష్, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి విషయంలో ఏదైతే ప్రభుత్వానికి నిధుల దుర్వినియోగం జరుగుతున్నదని ఆరోపణలు ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఈ కళాశాలల పైన విజిలెన్స్ విచారణ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యం. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క తనిఖీలు కళాశాలల్లో తనిఖీలు చేయనుంది. వీటికి పోలీస్ డిపార్ట్మెంట్, ఏసీబీ, మిగతా ఎంక్వైరీ సంస్థలు కూడా సహాయ సహకారాలు అందించనున్నాయి. దీంతో పాటు ఉన్నత విద్యా మండలికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, పాఠశాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొనాలని చెప్పేసి ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆదేశాల్లో పేర్కొన్నటువంటి నేపథ్యం. అయితే ప్రధానంగా ఈ తనిఖీలు కళాశాలలకు అనుమతి ఉందా లేదా, విద్యార్థులు అందరూ కూడా అర్హులా స్కాలర్షిప్స్ కి లేదా, ఈ విషయాలన్నింటిపైన కూడా దృష్టి పెట్టాలి. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనల మేరకు ఆ విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారా, ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి అర్హతలు ఏంటి, ఆ కళాశాలలకు ఉన్నటువంటి అనుమతులు ఏంటి, వీటిపైన కూడా చూడాలి. అంతేకాకుండా కళాశాలలో ఉన్నటువంటి కోర్సుల విషయంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు ఇస్తున్నటువంటి జీతాలు కావచ్చు, బోధనేతర సిబ్బంది ఉందా లేదా, అధ్యాపకులు ఉన్నారా లేరా, ఈ విషయాలన్నింటిపైన కూడా చూడాలని చెప్పి ఈ రోజు జారీ చేసినటువంటి ఆదేశాల్లో పేర్కొన్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా నాణ్యమైనటువంటి విద్యార్థులకు అందుతుందా లేదా, సరైనటువంటి తరగతి గదులు ఉన్నాయా లేదా, వాటన్నిటిపైన అంటే కళాశాలలో ఏవైతే నిబంధనల మేరకు పనిచేస్తున్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, విద్యార్థులు సంబంధించినటువంటి విద్యార్థుల కళాశాలలో చదువుతున్నారా లేదా, వీటన్నిటిపైన తనిఖీలు చేయాలని చెప్పేసి పేర్కొన్నది. మొత్తానికైతే గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి ప్రైవేటు విద్యా సంస్థల మధ్య గ్యాప్ వచ్చినటువంటి నేపథ్యం. ప్రభుత్వం టైం ఇవ్వండి, మేము డబ్బులు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు మేము కళాశాలను నడిపించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మాకు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 1200 కోట్లలో ఇవ్వాలి అని చెప్పేసి, అంటే ఇప్పటికీ 1200 కోట్లలో 300 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ నెల అంటే నవంబర్ 1 లోపు మరొక 900 కోట్లను ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. 3వ తేదీ నుండి తాము కళాశాల బంద్ ఇస్తున్నామని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విజిలెన్స్ విచారణకు ఆదేశించడం జరిగింది. స్వాతి. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.